ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్లే వారికి అమెరికా ప్రభుత్వం రకరకాల వీసాలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇందులో H1B వీసాలు ముఖ్యమైనవి. ఇక ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వారిలో భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో ఉంటారు. నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు తాత్కాలికంగా H1B వీసాలు అందిస్తూ ఉంటాయి. ఈ H1B వీసాలతో భారత ఐటీ రంగం భారీగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా జారీ చేసే H1B వీసాలకు సంబంధించి లెక్కలు విడుదల చేసింది. అమెరికా జారీ చేసే ప్రతి 5 H1B వీసాల్లో ఒకరు భారతీయులే ఉంటున్నారని ఆ లెక్కల ద్వారా తెలుస్తోంది. అమెరికా జారీ చేసే H1B వీసాల్లో భారత ఐటీ కంపెనీలే ముందు ఉన్నాయి. మొత్తం H1B వీసాల్లో 5లో ఒక వంతు భారతీయ ఐటీ సంస్థలే దక్కించుకుంటున్నాయి. తాజాగా అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాలు విడుదల చేసింది. H1B వీసాలు పొందడంలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్, సెప్టెంబర్ నెలల మధ్య అమెరికా జారీ చేసిన 1.3 లక్షల H1B వీసాల్లో 24,766 వీసాలను భారత సంతతి కంపెనీలే పొందాయని వెల్లడైంది. ఇక అత్యధిక వీసాలు పొందిన వాటిలో అమెజాన్ కామ్ సర్వీసెస్ LLC ముందు వరుసలో నిలిచింది. ఈ సంస్థకు 9,265 H1B వీసాలు లభించాయి. LLC తర్వాత ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సంస్థ 6,321 H1B వీసాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇక భారతీయ సంస్థల విషయానికొస్తే ఇన్ఫోసిస్ కంపెనీ 8,140 వీసాలతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత TCS 5,274 వీసాలు, HCL అమెరికా 2,953 ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈసారి 1,634 వీసాలతో విప్రో, 1,199 వీసాలతో టెక్ మహీంద్రా కాస్త వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. అమెరికా కంపెనీలు తాత్కాలికంగా ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు H1B వీసాలను జారీ చేస్తూ ఉంటాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.